నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రైతులకు మేలు చేకూర్చడమే రీసర్వే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎంఆర్ఓ గోపాలకృష్ణ వెల్లడించారు. గురువారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో జరిగిన రీసర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదరావూరు గ్రామంలో మొత్తం 2053 ఎకరాలు ఉండగా అందులో మాగాణి 1777, మెట్ట 311, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉందని, దేవాదాయ భూమి 41.48 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు. ఈ సర్వే కార్యక్రమంలో మరణించిన 89 మంది రైతుల వివరాలు సేకరించినట్లు చెప్పారు. ఈ సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించి రైతులకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం సంకల్పించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రీసర్వేకు సంబంధించి కొన్ని మార్పులు కూడా చేసినట్లు తెలిపారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు మరలా పునరావృతం కాకుండా ఉన్నతాధికారుల సలహాలు, సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జొన్న, మొక్కజొన్న పంటల కోతలు జరుగుతున్నందున రీసర్వే ప్రక్రియ ఆలస్యం అవుతుందని, వాటి కోతలు పూర్తయిన అనంతరం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి పూర్తి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఈరోజు గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నారు మా స్టాఫ్. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశాం. మొత్తం పెదరావూరు గ్రామంలో 2153 ఎకరాలు ఉంది. అందులో మాగాణి 1577 ఎకరాలు, అట్లాగే మెట్ట 311 ఎకరాలు, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉంది. మొత్తం ఆయకట్టు విస్తీర్ణం మన వాళ్ళ రికార్డు దాఖలా 2159 ఎకరాలు ఉంది. దేవాదాయ భూమి కూడా 41.48 ఎకరాలు ఉంది. మొత్తం మీద వచ్చేటప్పటికి ఇప్పటికే మనం గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు కానివ్వండి, అవి ఏవైనా 1149 ఖాతాలతో ఉన్నాయి. మనం కొంచెం ఈ రీసర్వే కార్యక్రమంలో చనిపోయిన రైతుల వివరాలు, ఆ డెత్ కేసులు సంబంధించి కూడా ఒక 89 సేకరించాం. ఏదేమైనప్పటికీ రీసర్వే పర్ఫెక్ట్గా చేసి రైతులకి మేలు జరిగే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రీసర్వేలో కూడా చాలా గైడ్లైన్స్ కూడా మార్చారు. రైతులకు ఎలా ఫేవర్గా చేయాలి, ఈ గతంలో వచ్చిన కంప్లైంట్స్ లేకుండా ఎలా చేయాలి అనేది ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు మన జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే సబ్ కలెక్టర్ గారు. వారి సలహాలు, సూచనల మేరకు దీన్ని పర్ఫెక్ట్గా చేస్తాం మన మండలంలో. యాక్చువల్గా ఏంటంటే మనం జొన్న ఒక 70 ఎకరాలు ఉంది, అది వాళ్ళు కోత కోసేశారు. ఆ 70 ఎకరాల మటుకు గ్రౌండ్ ట్రూతింగ్ వెంటనే అయిపోతుంది. రైతులతో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే మనకు ఎక్కువగా పెదరావూరులో మొక్కజొన్న పంట ఉంది. అది ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ కోతలు పూర్తవుతాయని చెబుతున్నారు. అది కోతలు పూర్తయ్యి పంట లేకుండా ఖాళీగా ఉంటే సర్వే ఇంకా బాగా స్పీడ్గా జరుగుతుంది. ఖాతాదారులకు బ్యాంక్ రుణాలు సులభంగా అందించేందుకు సరళతరమైన విధానాన్ని భారతీయ స్టేట్ బ్యాంక్ రూపొందించిందని, ఈ అవకాశాన్ని చక్కటి వ్యాపారాన్ని అర్హత గల ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి వివి జగదీష్ కుమార్ అన్నారు. స్టేట్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వర్ణ ఇన్ హోటల్లో జీఎస్టీ ప్రాక్టీషనర్స్ తో బ్యాంక్ నూతనంగా ప్రారంభించిన బీఆర్ఈ రుణాల విధి విధానాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగదీష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎస్బీఐ పోర్టల్లో రుణాలు కావాల్సిన ఖాతాదారులు స్వయంగా తమ వివరాలను ఈ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని సత్వరమే రుణం పొందగలరని తెలిపారు. ఎస్ఎంఈ శాఖ చీఫ్ మేనేజర్ భారద్వాజ్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 10 లక్షల నుండి 5 కోట్ల వరకు రుణం పొందవచ్చునని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆడిటర్స్ అమర గోపాలకృష్ణ, విశిష్ట అతిథులుగా సభలో పాల్గొన్న సూర్యనారాయణ, రవిశంకర్, నరేంద్ర తమ ప్రసంగాలలో జీఎస్టీ సబ్మిట్ చేసే ప్రతి వ్యాపారస్తులు ఈ నూతన విధానాన్ని సమగ్రంగా తెలుసుకుని తేలికగా రుణాన్ని పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చీఫ్ మేనేజర్ అజ్గర్ అలీ స్వాగతం పలుకగా బ్యాంక్ అధికారి కర్లా శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రవీణ్, శ్రీనివాసరావు, మార్స్పేట శాఖాధికారి మల్లికార్జునరావు, వివిధ శాఖాధికారుల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆడిటర్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆడిటర్స్ అంటే రెస్పెక్టెడ్ పర్సన్స్, వాళ్ళు ఇస్తే కానీ మేము బిజినెస్ స్టార్ట్ చేయలేం. బిజినెస్ అవ్వాలి అంటే ఆడిటర్స్ సర్టిఫికేట్, ఆడిటర్స్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అనాలిసిస్ ఒక బిజినెస్ పర్సన్స్ కావాలి. కాబట్టి దే ఆర్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ దే ఆర్ ద ఇంపార్టెంట్ చైన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్యాంకింగ్. అందువల్ల ఈ ఆడిటర్స్ మీట్తో స్టార్ట్ చేస్తున్నాం మేము బిజినెస్. మా తెనాలి రీజియన్ తరఫు నుంచి all the auditors ki we cordially invited for this get together, and this is just a beginning. Ee beginning mundarki in a cordial, endukante vaalle istuన్న బిజినెస్ పర్సన్స్ కి మనీ పరంగా
మేము సహకరిస్తాం, అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ పేపర్స్ పరంగా మా ఆడిటర్ సహకరిస్తారు. దట్ ఈజ్ ఎ కోఆర్డినేషన్ మీటింగ్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే. ఇవాళ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఈ ఐటర్స్ మీట్ జరిగి మా ఐటర్లను చూసి వారి యొక్క సంబంధించిన విషయాలను కూడా చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞత, అభినందనలు. బ్యాంక్ మా సపోర్ట్ ఎప్పుడు, మా ఐటర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి అంశానికి కూడా మేము చాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన గురువారం పట్టణ వైకుంఠపురం వద్ద చోటు చేసుకుంది. కూలీ పనుల నిమిత్తం ముల్పూరు గ్రామం నుండి కొలకలూరు గ్రామానికి ఆటోలో 9 మంది కూలీలు, ఆటో డ్రైవర్ మొత్తం 10 మంది ప్రయాణిస్తూ ఉండగా వైకుంఠపురం సమీపంలో కుక్కలు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి ఆటో బోల్తా కట్టడంతో 9 మందికి స్వల్ప గాయాలు కాగా అందులో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం 9 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి, విషమంగా ఉన్న వ్యక్తిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూల్పూర్ నుంచి ఇంటూరు బెంజమేన్ అండి. నా పేరు ఇంటూరు బెంజమేన్. మూల్పూర్ నుంచి కొలకలూరు పోతున్నాం పనికి, రాయి పనికి. తెనాలి మయాంగ రాగానే వైకుంఠపురం దాటంగానే కుక్కలు అడ్డం వచ్చి ఆటో పడిందండి. మేము ఉన్నాం 8 మంది 9 మంది ఉన్నామండి. అందరూ తాత కూర్చో అందరూ తగిలినాయి. ఒక మనిషి మట్టి గుంటూరు వెళ్ళాడు, నాకు తగిలినాయి. అందరూ తల కత్తి అంతా తగిలిన దెబ్బలు. జైనమత 24వ తీర్థంకులు మహావీర్ స్వామి జన్మ కళ్యాణోత్సవం సందర్భంగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో జైన్ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని మార్వాడి గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో జైన్ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని మార్వాడి గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో కొనసాగింది. అన్ని జీవుల పట్ల కరుణ మరియు అహింస జైన తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రాలు. కళ, సంస్కృతి మరియు విద్య ద్వారా జైన మతం మరియు దాని విలువలను ప్రచారం చేయడమే మహావీర్ లక్ష్యమని జైన్ సంఘీయులు తెలిపారు. జైన్ మతంలో 24వ తీర్థంకులు మహావీర్ స్వామి గారి జన్మ కళ్యాణం సందర్భంగా అన్ని దేశాల్లో మరియు భారతదేశంలో అన్ని చోట్ల భవ్యాతి భవ్య రకంగా ఊరేగింపు రథయాత్ర జరిగింది. దానిలో తెనాలిలో కూడా మన జైన్ మతం సంబంధిగా అందరూ కలిసి భవ్యంగా రథయాత్ర తీసేసి జైన్ మతంలో ముఖ్య సిద్ధాంతం బ్రతుకు నీవు దాన్ని సంబంధించి దాన్ని ప్రకటిస్తూ భవ్య ఊరేగింపు చేశారు. ముఖ్య జైన్ మతంలో నువ్వు బ్రతుకు ఇతరుని బ్రతుకు నీవు ముఖ్య సందేశంగా మహావీర్ స్వామి గారు చెప్పారు. ఇంకా దాంతోపాటు ఏ జీవాన్ని కూడా హింస చేయకుండా వాళ్ళని కూడా జీవించేటట్టు మరియు మీ అన్న జీవితం కూడా అహింస పరమో ధర్మ ముఖ్య సిద్ధాంతంగా పెట్టి జీవించమని మహావీర్ స్వామి గారు చెప్పారు. అదే సిద్ధాంతాన్ని జైన మతం వాళ్ళందరూ అనుసరించి ఈ రథయాత్ర చేశారు. దానికి ఈరోజు ఈ రథయాత్ర అయిన తర్వాత భోజనాలు కూడా ఉన్నాయి. ఆ భోజనం కూడా ఇక్కడ ఆరాధన భవన్లో పెట్టారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపంగా పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చిన్నఊరు పార్క్ నుండి టౌన్ చర్చి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పాస్టర్ ప్రవీణ్ మృతికి గల కారణాలను వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అరుణ్, బాబాజీ, సుధీర్, విజయ్, రవి, తేజ, అశోక్, మంచాల సందీప్, సన్నీ, క్రిస్టియన్, హిందూ, ముస్లిం యూత్ మరియు ముత్యంశెట్టిపాలెం మహిళా సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు దారా రామకృష్ణ, క్రిస్టియన్ యూత్ ఆర్గనైజర్ ప్రవీణ్, బోరగడ్డ బాబ్జీ, సుధీర్, టౌన్ చర్చి స్త్రీల సమాజం మీనాకుమారి, సలోని తదితరులు పాల్గొన్నారు. ఈ శాంతి ర్యాలీ ద్వారా ఒక మత సామరస్యాన్ని తెలియజేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి క్యాండిల్ ర్యాలీ. ఎందుకంటే ప్రవీణ్ పగడాల అతను క్రైస్తవుడిగా కాకుండా ఒక సామాజిక కర్తగా అందరికీ తెలుసు. ఎందుకంటే క్రైస్తవులలో తప్పు చేసినా అతను ఎత్తు చూపాడు, హిందువులలో తప్పు చేసినా ఎత్తు చూపించాడు, ముస్లింలో తప్పు చేసినా చూశాడు. ఒక మానవతావాది, ఒక మనిషి ఎలా ఉండాలో ఆ జీవన విధానాన్ని ప్రవీణ్ పగడాల చెప్పి మీరు ఇలా మార్చుకోండి, ఇలా ఉంటే మంచిది, ఏ దేవుడైనా ఇలానే చేయమన్నాడు. కానీ ఒకళ్ళనొకళ్ళని చంపుకోమనలేదు, ఒకళ్ళనొకళ్ళని నరుక్కోమనలేదని చెప్పని ప్రతి ప్రవక్త చెప్పాడు. దానికి విరుద్ధంగా ప్రవక్తలుగా తయారు చేయి, ఒక ఉన్మాదులుగా తయారయ్యి పాస్టర్లపైన దాడులు చేయటం, చర్చిలపైన దాడులు చేయటం, ముస్లిమ్స్ మసీదులపైన దాడులు చేయటం, ఈ విధమైన చర్య ప్రజాస్వామ్యానికి చాలా చెంపపాటు. టౌన్ చర్చి చాలా నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే
ప్రవీణ్ గారు రాజమండ్రి కొవ్వూరు దగ్గర హత్య కావించబడి ఉన్నాడు. మరి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. తర్వాత డెత్ రిపోర్ట్ కూడా ఇంతవరకు రాలేదు. క్రైస్తవ లోకం చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే రోజు ఒక పాస్టర్ గారిని చంపుతాం, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని చంపుతామని ఒక నినాదం చేస్తున్నారు వాట్సాప్లో. ఇది చాలా విచారకర విషయం. ప్రవీణ్ గారు మంచి మతబోధకుడు, ఒక వక్త. చాలా వాటిలో ఆయన కార్యదీక్ష కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడంలో ముందున్నాడు. అలాంటి వారిని టార్గెట్ చేసి చంపడం అనేది చాలా హేయమైన చర్య. చాలామంది మతోన్మాదులు, దేవుని వ్యతిరేకమైన వ్యక్తులు అనగా యేసయ్య గురించి ప్రార్థన చేస్తూ ఉంటే వారి గిట్టగా ఇలా చేయటం అనేది చాలా అన్యాయం. తెనాలి సోమసుందరపాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆటో కారు ఢీకొనగా కారు పాక్షికంగా దెబ్బతింది. వివరాల్లోకి వెళితే కంటన్రాజ్ కొండూరుకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ బాజీ ఉదయం వంకాయలు లోడ్ వేసుకుని తెనాలి మార్కెట్కు వచ్చి లోడ్ పూర్తి చేసుకుని తిరిగి తన ఊరు కంటన్రాజ్ కొండూరు వెళుతుండగా తెనాలి విజయవాడ బైపాస్ మీద సోమసుందరపాలెం దగ్గర ఆగి ఉన్న కారుని వెనక నుండి ఢీకొట్టడంతో కారు వెనక భాగం దెబ్బతినడంతో పాటు ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ మార్గమధ్యంలో మద్యం సేవించి ఉండడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఎవరికి ఏ ప్రమాదం లేదు. చికిత్స నిమిత్తం ఆటో డ్రైవర్ బాజీని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. నా పేరు ప్రదీప్ అన్న. తెనాలి నుంచి మేము ఊరికి వెళ్తుంటే ఒక సైడ్ ఆపుకున్న వేరే మనిషి కోసం ఆగున్నాము. సైడ్ ఆపుకున్న బండిని వచ్చి ఆట అతను వచ్చి గుద్దాడు. తాగున్నాడు ఫుల్. మేము సైడ్ ఆపుకుని వేరే మనిషి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. సైడ్నే ఉంది బండి. వచ్చి ఆంతిని గుద్దాడు. ఏందని చెప్పి చూడంగానే అతను ఫుల్ తాగున్నాడు. వాటర్ బాటిల్ గ్యాస్ ముందు కూడా దాంట్లోనే ఉంది బండిలోనే. ఏంటంటే మా మీద రివర్స్ అవుతున్నాడు. బండి సైడ్ ఆపి తీసుకుని వెళ్ళిపోయాడు. అది పరిస్థితి. బండి మీకు న్యాయం చేయాలి సార్. నేను ఒక చిన్న పాప, ఒక మా సార్. ఆటోలో ఆ డ్రైవర్ అతను పక్కన ఒక అతను ఉన్నాడు. అతనే చెప్పాడు తాగున్నాడు సార్, ఫుల్ వస్తా తాగుతూ వస్తున్నాడు అతను డ్రైవర్ అని చెప్పన్నాడు. 1,50,000 దాకా అయ్యి సార్. అది ఆపున బండిని కొట్టాడు. ఫుల్గా తాగున్నాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.